నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి దేవీ శుభయోగం శీర్షికన సౌమ్య రూపంలో మహాలక్ష్మీదేవి అలంకారంలో, శాక్తేయ రూపంలో కాత్యాయని అలంకారంలో ఉన్న అమ్మవారి అలంకార వైభవం ఏంటో, జపించాల్సిన మంత్రాలేంటో, సమర్పించాల్సిన నైవేద్యాలేంటో పరిశీలిద్దాం. దసరా శరన్నవరాత్రుల్లో ఈరోజు 6వ రోజు. జగన్మాత సౌమ్య రూపంలో మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. ఈ మహాలక్ష్మి అలంకారంలో అమ్మవారు కమలంలో ఆసీనురాలై భక్తులందరికీ దర్శనమిస్తుంది. వరద అభయహస్తాలను కలిగి ఉంటుంది. 2 చేతులలో 2 పద్మాలను ధరించి ఉంటుంది. ఇరువైపులా గజరాజులు సేవిస్తూ ఉన్నట్లుగా అలంకారంలో దర్శనమిస్తుంది. కొన్ని చోట్ల అలంకారాల్లో కుడి చేత్తో బంగారు నాణేలు వర్షిస్తున్నట్లుగా కూడా అలంకారంలో మనం దర్శనం చేసుకోవచ్చు. ఈ అలంకారంలో ఉన్న అంతరార్థాన్ని పరిశీలిస్తే ఎలాంటి వాతావరణంలోనైనా వికసించగలిగే శక్తి కమలానికి ఉంటుంది కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లోనైనా విజయం సాధించాలని కమలంలో కూర్చొని మహాలక్ష్మీదేవి సందేశం ఇస్తోంది. అలాగే ఇరువైపులా ఉన్నటువంటి గజరాజులు రాజరికానికి, అధికార పదవులకు సంకేతం. అలాగే కుడి చేత్తో బంగారు నాణ్యాలు వర్షిస్తున్నటువంటి లక్ష్మీదేవి మీ జీవితాన్ని సువర్ణమయం చేస్తానని అద్భుతమైన సందేశం ఇస్తోంది. మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే అలంకార దర్శనం చేసుకొని శ్రీ సూక్తం పఠించడం, కనకధారా స్తోత్రం పఠించడం, అలా వీలు కాని పక్షంలో మహేశ్వరి, మహాదేవి, మహాలక్ష్మి, మృడప్రియ అనే మంత్రాన్ని ఇంట్లో దీపారాధన చేశాక వీలైనన్ని సార్లు పఠించాలి. అలాగే మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం కోసం పూర్ణపు బూరెలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి వాటిని ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా చేస్తే మహాలక్ష్మి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు శాక్తేయ రూపంలో జగన్మాత కాత్యాయని అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. ఈ కాత్యాయని అలంకార వైభవం ఏంటంటే, బ్రహ్మాది దేవతలందరి తేజస్సు నుంచి అమ్మవారు రాక్షస సంహారం కోసం ఆవిర్భవించినప్పుడు మొట్టమొదట కాత్యాయన మహర్షి అమ్మవారిని పూజించారు కాబట్టి ఆ తల్లికి కాత్యాయని అనే పేరు వచ్చింది. అలాగే కాత్యాయన మహర్షికి పుత్రికగా జన్మించింది కాబట్టి అమ్మవారికి కాత్యాయని అనే పేరుంది. గోలోకంలో శ్రీకృష్ణుని భర్తగా పొందటానికి గోపికలందరూ కూడా కాత్యాయని అమ్మవారిని ఆరాధన చేశారని మనకు పురాణాల్లో చెప్పడం జరిగింది. కాత్యాయనాయ చ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని ఈరోజు దీపారాధన చేశాక 21 సార్లు పఠిస్తే కాత్యాయని అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే చంద్రహాస ఉజ్వలకర శార్దూల వరవాహన కాత్యాయని శుభం దద్యాద్దేవి దానవఘాతిని అనే ధ్యాన శ్లోకాన్ని పఠించినా కూడా కాత్యాయని అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల మనోభీష్టాలు నెరవేర్చుకోవచ్చు. వివాహపరమైనటువంటి ప్రయత్నాలు విజయవంతం చేసుకోవటానికి కూడా కాత్యాయని అమ్మవారి ధ్యాన శ్లోకం విశేషంగా సహకరిస్తుంది. కాత్యాయని అమ్మవారికి కేసరిబాత్ నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించడం ద్వారా కాత్యాయని అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. ఇలా సౌమ్య రూపంలో మహాలక్ష్మి అలంకారంలో, శాక్తేయ రూపంలో కాత్యాయని అలంకారంలో అమ్మవారిని దర్శనం చేసుకోవటం ద్వారా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. రేపటి దేవీ శుభయోగం శీర్షికన సౌమ్య రూపంలో సరస్వతీదేవి అలంకారంలో, శాక్తేయ రూపంలో కాళరాత్రి అలంకారంలో ఉన్న అమ్మవారి అలంకార వైభవం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. మేధాసి దేవి విదితాఖిల శాస్త్రసారా దుర్గాసి దుర్గభవసాగర నౌరసంగా శ్రీకైటభారి హృదయైకృతాధివాస గౌరీత్వమేవ శశిమౌళికృత ప్రతిష్ఠా శ్రీపరదేవతాయై నమః. శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఆరాధిస్తూ వస్తున్నటువంటి దినముల్లో ఈరోజు 6వ రోజున అమ్మవారిని ఆరాధిస్తున్న పవిత్రమైనటువంటి దివసం ఇది. అయితే కనకదుర్గ అవతారాల్లో ఈ రోజున మహాలక్ష్మి రూపంగా అలంకారం చేస్తారు. అంటే జగన్మాతని ఇవాళ మహాలక్ష్మిగా దర్శిస్తున్నాం. మహాలక్ష్మి ఒక సంపూర్ణమైనటువంటి తత్వస్వరూపం. విద్య, ధనము, జ్ఞానము, ఐశ్వర్యము, శోభ, కాంతి, పుష్టి, తుష్టి, కీర్తి ఇవన్నీ కలిసి మహాలక్ష్మి తత్వంగా చెప్పబడుతున్నాయి. ఈ జగత్తుని నిర్వహించేటువంటి పరమేశ్వరుని యొక్క ఐశ్వర్య శక్తినే
మనం మహాలక్ష్మి అని భావన చేస్తాం. అసలు మహాలక్ష్మి అనేటువంటి నామమే ఒక మహామంత్రముగా శాస్త్రం చెప్తున్నది. లక్ష్యతే దృశ్యతే విశ్వం స్నిగ్ధదృష్ట్యా యయానిశం దేవీభూతా చ మహతి మహాలక్ష్మీస్తథోచ్యతే అని దేవీ భాగవతంలో నిర్వచనం చెప్పారు. లక్ష్యతే దృశ్యతే విశ్వం స్నిగ్ధదృష్ట్యా అంటే సమస్త విశ్వాన్ని కరుణామయమైన చూపులతో చూస్తూ నిర్వహిస్తున్న తల్లి గనక లక్ష్మి. లక్ష్మి అంటే లక్షించున్నది అని అర్థం. లక్షించుట అంటే చూచుట అని అర్థం. తన చూపుతోనే లోకానంతా నిర్వహిస్తున్నది. ఉదాహరణకి విరాట్ పురుష వర్ణన చేసేటప్పుడు సూర్యుడిని నేత్రస్థానంలో వర్ణించారు. అంటే పరమాత్మ యొక్క చక్షువు సూర్యస్వరూపం అని ఇక్కడ అర్థం. ఆ సూర్యుడు తెరచుకున్న కన్నులాగే కనబడతాడు, దివీవ చక్షురాతతం అన్నట్లు. ఆ సూర్యుడు కాంతి లోకం వైపు ప్రసరిస్తూ ఉంటుంది చూస్తున్నట్లుగానే. దాని నుంచే ఐశ్వర్యాలు, సంపదలు, శక్తులు అన్నీ లభిస్తూ ఉంటాయి. అదేవిధంగా అమ్మవారి యొక్క ఆ నేత్రము నుంచి సర్వైశ్వర్యములు విశ్వం వైపు ప్రసరిస్తున్నాయి. సూర్యుడు కూడా అమ్మవారి నేత్రమనే భావన చేయొచ్చు. అలాగే చంద్రుడు కూడా అమ్మవారి నేత్రమే. ఈ కాంతి స్వరూపునిగా ఉంటూ లోకానికి శక్తి ప్రదానం చేస్తున్న తల్లి కనుక లక్ష్మి, మహాలక్ష్మి. మహాలక్ష్మి అంటే దేవీ భూతాచ మహతి అన్నారు ఇక్కడ. అంటే గొప్పదైన దేవి కనుక మహాశబ్దం వాడారు. తన యొక్క చూపులతో లోకానికి ఐశ్వర్యాలు ప్రదానం చేస్తుందని లక్ష్మి అనే శబ్దం వాడారు, మహాలక్ష్మి అనే మాట. ఈ తల్లికి ఇంకా అనేక పేర్లు ఉన్నాయి. శ్రీహి, ఇందిరా ఇలాంటి శబ్దములతో, అలాగే భార్గవి ఇత్యాది నామాలతో అమ్మవారిని కీర్తిస్తుంటాం. శ్రీహి అంటే మళ్ళీ సంపదల రూపం, తేజస్వరూపం, కళ, యశస్సు ఇత్యాది పేర్లన్నీ ఉంటాయి స్త్రీ శబ్దానికి. అదేవిధంగా అమ్మవారికి ఇందిరా అని పేరు ఉన్నది. ఇందిరా అంటే ఇది ఐశ్వర్యే. ఇంద్రదీప్తం ధాతువుల ప్రకారంగా ఇందిరా అంటే ఐశ్వర్య స్వరూపిణి, ప్రకాశ స్వరూపిణి అర్థం. ఇక భార్గవి భృగు ప్రజాపతి యొక్క తపస్సు వల్ల ఉద్భవించింది కనుక ఆ తల్లికి భార్గవి అని కూడా పేరున్నది. ఇలాగా మహాలక్ష్మిని ఆరాధించేటప్పుడు మహాలక్ష్మి స్వరూప భావన ఒకటి ఉన్నది. ఇది కమలాత్మిక అని దశమహావిద్యలో ఒక విద్య. ఆ విద్యలో అమ్మవారి రూపాన్ని వర్ణిస్తారు. ఇరువైపులా ఏనుగులు అమ్మవారిని అభిషేకిస్తూ ఉండగా మధ్యలో కమలముపై కూర్చున్నటువంటి తల్లిగా అమ్మవారిని ధ్యానించాలి. ఆ స్వరూపంగానే అలంకారం చేస్తారు. పద్మములో కూర్చుని ఉంటుంది. పై 2 చేతుల్లో 2 పద్మములు దాల్చి ఉంటుంది. క్రింది 2 చేతులతో వరదముద్ర, అభయముద్ర దాల్చి ఉంటుంది. పైగా కూర్చునేది పద్మంలోనే. అమ్మవారి పేరు కూడా పద్మ, కమల అని చెప్తారు. కమలము, పద్మము అంటే వికసించే శక్తి అని అర్థం. జ్ఞానము, ఆనందము, ఐశ్వర్యము ఈ 3 వికసన శక్తులు. ఆ 3 ఉంటేనే మనం కూడా వికసిస్తాం. అదే జ్ఞానం ఉంటేనే ఒక వికాసం వస్తుంది. అదేవిధంగా ఐశ్వర్యము, ఇంకా విశేషించి ఆనందము, ఈ 3 స్వరూపమే పద్మ అనే తత్వంలో గోచరిస్తున్నది. పద్మము ఒక వికసించినటువంటి సంపూర్ణమైన శోభకి సంకేతం. అందుకే పద్మ, కమల నమ్మ నామాలతో కమలవాసిని అనే తల్లిని మనం ఆరాధన చేస్తుంటాం. చేతుల్లో కూడా పద్మములే దాల్చి ఉంటుంది. ఇక వరద, అభయ ముద్రలు ఈ 2 కూడా, వరద అంటే కోరినివిచ్చే తల్లి అని ఎడమ చేత్తో వరద ముద్ర పట్టుకుంది, కుడి చేత్తో అభయముద్రని దాల్చి ఉంటుంది. అభయముద్ర ఎప్పుడు పైకి చూస్తుంటుంది, అంటే ఉన్నత స్థితి అని అర్థం ఇక్కడ. అంటే లోకానికి అతీతమైన పరతత్వమే అభయస్థానమని దాన్ని చూపిస్తూ ఉంటుంది. వరద అన్నప్పుడు లోకమనికి కావలసినవన్నీ అభీష్టాలు ఇస్తానని చెప్తుంది. అంటే వరద అంటే భుక్తినిచ్చున్నది. ఇక అభయం అంటే ముక్తినిచ్చున్నది అని అర్థం. అంటే భుక్తి, ముక్తి కూడా నేనే ఇస్తానని చెప్పడానికే వరద అభయముద్రలతో ప్రకాశిస్తున్నది. పైగా అమ్మవారి మేని ఛాయ కూడాను స్వర్ణ ఛాయ అని చెప్తారు. ఒక ఎరుపు, పసుపు కలిసినటువంటి ఛాయలతో అమ్మవారు ప్రకాశిస్తూ ఉంటారు ఇక్కడ. ఇది కూడా హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం అని చెప్పినట్లుగా హిరణ్యవర్ణం. అది హిరణ్యవర్ణం అంటేనే హితము, రమ్యము, హిరణ్యము, అదే హిరణ్యము అని వైదిక వ్యాకరణం ప్రకారం చెప్తారు ఇక్కడ. హితమైనవి, రమ్యమైనవి ఇచ్చినది ఏదో ఆ తల్లి హిరణ్మయి. ఆ తల్లి శరీరం నుంచి కాంతులు కూడా హిరణ్మయ కాంతులు. అంటే అమ్మవారు మనకు ప్రదానం చేసేవన్నీ హితమైనవి, రమ్యమైనవి. అది హిరణ్మయి, హిరణ్మయాంగి అని చెప్పబడుతుంటుంది. సూర్యమండలంలో కాంతి రూపిణిగా ప్రకాశించే తల్లిగా ఈవిని భావన చేస్తారు కూడా. పైగా నారాయణ యొక్క హృదయ పద్మంలో ప్రకాశిస్తూ ఉన్నటువంటి మహాలక్ష్మి. నారాయణ అంటే సృష్టి స్థితి లయకారకుడైన పరమేశ్వరుడే. ఆయన యొక్క శక్తిగా ఆయన హృదయంలో ఉంటుంది తల్లి. హృదయం సంకల్పస్థానం. అలాంటి స్వామి యొక్క హృదయంలో సంకల్ప రూపంగా ఉంటూ భగవత్ సంకల్పమే మనకు ఐశ్వర్యాలు ఇస్తుంటుంది కనుక సంకల్ప రూపంగా, దయారూపంగా నారాయణ హృదయంలో ఉంటుంది. అమ్మవారు చూపుల తల్లి. అందుకే లక్ష్మి అనే మాటే కటాక్షముల చేత ఐశ్వర్యములు ఇచ్చున్నది అని అర్థం చెప్తూ ఉంటుంది. అందుకే లక్ష్మి అనే మాట ఐశ్వర్యములు ప్రదానం చేస్తుంది కనుకనే అంగం హరే పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృతాకిల విభూతిరపాంగలీల మాంగళ్య దాస్తు మమ మంగళ దేవతాయా అని ఆదిశంకర భగవత్పాదుల వారు
అమ్మవారి యొక్క కడగంటి చూపులు మనకి శుభములు ప్రసాదించుగాక అని భావన చేసే కనకధార స్తోత్రాన్ని అందించారు. అదేవిధంగా రెండు వైపులా ఏనుగులు కొలుచుకుంటుంటాయి. అయితే మనకి చిత్రపటాల్లో అలంకారాలు 2 ఏనుగులు పెడతారు, కానీ నిజానికి అష్టదిగ్గజాలు అమ్మవారిని అభిషేకించి కొలుచుకున్నాయి కనుక 8 దిక్కుల్లో ఉన్న దిగ్గజాలు అంటే దిక్శక్తులు అమ్మవారిని కొలుచుకుంటున్నాయి. పైగా అమ్మవారి పరిదేవతలుగా ఉన్నటువంటి వారు కీర్తి, తుష్టి, పుష్టి, ఊర్జ ఇత్యాది శక్తులు అమ్మవారి చుట్టూ ఉంటారు. అంటే అమ్మవారి యొక్క అంగదేవతలుగా వీళ్ళు భావన చేయాలి. అంటే తల్లి యొక్క అనుగ్రహం చేతనే కీర్తి, పుష్టి, తుష్టి, సిద్ధి ఇత్యాదులను లభిస్తాయి. ఈ సమృద్ధి భావం, సంతోష భావం ఇవన్నీ లక్ష్మీ స్వరూపములే. ఈ లక్ష్మీదేవిని ఇంద్రుడు ఉపాసన చేసి పోయిన ఐశ్వర్యం పొందాడు. కానీ ఇంద్రుడు అంటేనే ఐశ్వర్య స్వరూపుడు. ఆయనకి ఇంద్రత్వము ఇందిరాదేవి యొక్క అనుగ్రహం వల్లనే లభించింది. భూలోకంలో భూలక్ష్మిగా, గృహాల్లో గృహలక్ష్మిగా, స్వర్గంలో స్వర్గలక్ష్మిగా, సర్వలోకాల్లో ఆయా సంపదలుగా ఉనికిగా ఉన్నటువంటి ఆ మహాలక్ష్మి కటాక్షము సర్వులకు లభించుగాక. భారతదేశానికి, సనాతన ధర్మానికి ఈ శరన్నవరాత్రులు వేళ మహాలక్ష్మి కటాక్షం సిద్ధించుగాక అని ప్రార్థిస్తూ స్వస్తి. యా దేవీం సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థిత. దసరా నవరాత్రి మహోత్సవాలలో ఈరోజు ఆ చక్కని తల్లి మహాలక్ష్మి అవతార స్వరూపిణిగా మనందరినీ కూడాను కటాక్షిస్తోంది. మహాలక్ష్మీదేవి చండముండ నిశుంభ ప్రచండ దైత్య విమర్దినిగా రాక్షస సంహారం చేసి దేవతలందరికీ కూడాను ఆనందాన్ని చేకూర్చినటువంటి చక్కని తల్లి అన్నమాట. అందుకనే ఏ వ్యక్తి అయినా సరే మహాలక్ష్మీదేవి యొక్క అవతారాన్ని కనులారా తిలకించి ఆ తల్లిని మనస్ఫూర్తిగా ధ్యానం చేస్తే చాలు, సర్వవిధ సంపదలన్నీ కూడాను వచ్చి తీరుతాయి సుమా అంటోంది శాస్త్రం. మహాలక్ష్మీదేవి యొక్క అలంకారాన్ని తనివితీరా దర్శించి ఏనుగు ఆకారంలో ఉండేటువంటి దీపపు కుందిలో ఆవు నెయ్యి పోసి దీపాన్ని కనుక మీరు వెలిగించినట్లయితే ఆకస్మిక ధనప్రాప్తి సిద్ధిస్తుంది సుమా. ధనప్రాప్తి యోగాన్ని ఆ చక్కని తల్లి ఇచ్చి తీరుతుంది. అలాగే పాలలో ఏలకుల పొడి వేసి నివేదన చేసినట్లయితే లక్ష్మీదేవికి ఆ తల్లి మనకు చాలా విశేషవంతమైనటువంటి అభివృద్ధిని కలిగింపజేస్తుంది. సిద్ధలక్ష్మీ, మోక్షలక్ష్మీ, జయలక్ష్మీ సరస్వతి, శ్రీలక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా. ఆ తల్లిని ఏ పేరును పిలిచినా కూడా పలికేటువంటి చక్కని తల్లి కాబట్టి మహాలక్ష్మీదేవికి కొబ్బరి నూనెతో కూడా దీపారాధన ఆచరించవచ్చు. అలా చేసి కొబ్బరి, పంచదార కలిపి అమ్మవారికి నివేదన చేసి ఆ ముక్కలన్నిటినీ కూడాను అనేక మంది భక్తులకు కనుక పంచినట్లయితే శుభకార్యాలు అనేటువంటివి తప్పనిసరిగా కలిగి తీరుతాయి. శుభం జరుగుతుంది అన్ని విధాలా కూడానని చెప్పేసి శాస్త్రవచనం. ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించి తెల్ల గులాబీలు, ఎర్ర గులాబీలు, నందివర్ధనం ఈ పూలతో కనుక పూజ చేసి బెల్లం పొంగలి తయారు చేసి మహాలక్ష్మీదేవికి నివేదన చేసి ఆలయంలో ఉండేటువంటి భక్తులకి కనుక పంచిపెట్టినట్లయితే ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. రుణాలతో బాధపడేటువంటి వాళ్ళకి రుణగ్రస్త విమోచనం జరుగుతుంది. అనారోగ్యాలతో బాధపడేటువంటి వాళ్ళకి ఆరోగ్య ప్రాప్తిని కలిగింపజేస్తుంది. అందుకే ఆ చక్కని తల్లి మహాలక్ష్మీదేవిగా పిలువబడుతోందన్నమాట. మహాలక్ష్మీదేవికి వివిధ రకాలైనటువంటి పిండి వంటలతో ఆ తల్లికి నివేదన సమర్పించి 10 మందికి కనుక పంచినట్లయితే జీవితంలో ఎటువంటి లోటు లేకుండా అష్టలక్ష్మి వైభవాన్ని
ఆ చక్కని తల్లి ప్రసరింపచేస్తుంది, సర్వ సంపదల్ని కూడాను ప్రసాదింపజేస్తుంది సుమా అంటోంది శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహర మాం వృక్షశ్రియం దాపయ మే ప్రభో. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం శుక్లపక్షం మంగళవారం. సూర్యోదయం 6:11 సూర్యాస్తమయం 5:56. తిథి పంచమి ఉదయం 11:15 వరకు, నక్షత్రం జ్యేష్ఠ తెల్లవారుజామున 4:06 వరకు, వర్జం ఉదయం 8:23 నుంచి 10:06 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:32 నుంచి 9:19 వరకు, మరల రాత్రి 10:50 నుంచి 11:39 వరకు, అమృతకాలం సాయంకాలం 6:40 నుంచి 8:23 వరకు, రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు, అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10:30. నేటి విశేషం మంగళవారం, అలాగనే నాగపూజ పంచమి సందర్భంగా, అలాగనే బిల్వాభిమంత్రణం. మంగళవారం కాబట్టి అప్పు తీర్చడానికి రుణమోచక అంగారక స్తోత్రం, రుణమోచక నృసింహ స్తోత్రం, రుణమోచక గణేశ స్తోత్రం పారాయణ చేసుకోవడం వల్ల అప్పులు తొందరగా తీరుతాయి. శ్రీ గణేశ రుణం చెంది అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా కూడా ఆ ఫలితాన్ని మనం సాధించవచ్చు. అలాగని ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయడం, సింధూరు పూజ చేయడం, అప్పాలు 21 అప్పాలు నివేదన చేయడం, ప్రదక్షిణాలు చేయడం మొదలైన చర్యల ద్వారా సర్వత్ర విజయం లభిస్తుంది. అవి కోర్టు కేసులు కావచ్చు, అలాగనే పరీక్షలు, ఉద్యోగ పరీక్షలు కావచ్చు, అంటే ఉద్యోగంలో అభివృద్ధి కోసం చేసేటువంటి పరీక్షలు, ఉద్యోగం రావడం కోసం చేసేటువంటి పరీక్షల్లో కావచ్చు విజయాలు లభిస్తాయి. దీనికే జయవారం అని మరో పేరుంది. అంటే ఈరోజు కార్యక్రమాలు విజయవంతమవుతాయి అని అర్థం. మరో విశేషం బిల్వాభిమంత్రణం. మారేడుకాయలతో కూడినటువంటి కొమ్మల్ని తీసుకువచ్చి నదిలో పూజ చేస్తారు. తద్వారా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు శరన్నవరాత్రుల సందర్భంగా మహాలక్ష్మీదేవిని ఆరాధించుకుంటాం. మహాలక్ష్మి స్వరూపంలో అమ్మవారిని పూజించుకోవడం ద్వారా సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మీర్ వరలక్ష్మిశ్చ ప్రసన్నా మమ సర్వదా అన్నట్లుగా 6 రకాలైనటువంటి సంపదలు వృద్ధి చెందుతాయి. ముఖ్యంగా మోక్షలక్ష్మి అనుగ్రహం సిద్ధిస్తుంది. నేటి ఆణిముత్యాలు. సాధించిన విజయం కన్నా దానికోసం చేసే ప్రయత్నం చాలా గొప్పది. सरसिजनयने सरोजहस्ते धवलतरां सुखगन्धमाल्यशोभे भगवती हरिवल्लभे मनोज्ञे त्रिभुवनभूतिकरि प्रसीद मह्यं. పద్మనేత్రిగా
పద్మాల్ని హస్తభూషణంగా ధరించి, శ్వేత వస్త్రాల్ని ధరించి, సుగంధ భరిత పుష్పమాలికల్ని అలంకరించుకున్న సౌందర్య రసాత్మకమైన శ్రీహరి పట్టపురాణి శ్రీ మహాలక్ష్మి. శరణు శరణు అంటూ భక్తులు సంపదలిచ్చే సిరుల తల్లిని ప్రార్థిస్తారు. శ్రీ మహాలక్ష్మి మహిషుణ్ణి వధించి మహిషాసురమర్దినిగా ఆకృతి దాల్చిందని దేవీ భాగవతం వివరించింది. అసుర సంహారం అనంతరం ప్రశాంత రూపిణిగా, సుప్రసన్న మూర్తిగా మహాలక్ష్మి సువ్యవస్థితమైంది. లోకస్థితి కారిణిగా తన అవతార మూర్తిమత్వాన్ని ప్రదర్శించింది. సత్య, భోగ, రాజ్య, యోగ, విద్య, సౌభాగ్య, అమృత, కామ్య లక్ష్మీ స్వరూపాలుగా, అష్టలక్ష్మీ రూపాలుగా మహాలక్ష్మి ప్రకటితమైంది. త్రిపురాత్రయంలో మహాలక్ష్మి మధ్యమ శక్తి. ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోర్ధనం వసుహుర్ధనం ఇంద్రో బృహస్పతిర్వరుణం ధనమస్నుతే అని శ్రీ సూక్తం పేర్కొంది. ఈ సృష్టి యావత్తు ధనం అనే ఇంధనంతో కొనసాగుతోంది. లౌకిక, ఆధ్యాత్మిక ధనాన్ని అనుగ్రహించే ధనాధిష్టాన దైవతం శ్రీలక్ష్మి. పంటలనిచ్చే వేళ సస్యలక్ష్మిగా, ధైర్యాన్నిచ్చే తరుణంలో వీరలక్ష్మి, విజయాల్ని అందించే సందర్భంలో విజయలక్ష్మిగా, చదువులనిచ్చే సమయాన విద్యాలక్ష్మిగా, ఇలా లక్ష్మీతత్వం పలు రూపాలలో ప్రకటితమవుతోంది. శ్రీ అనే అక్షరం సిరి సంపదలకు, శ్రేయస్సుకు, అభ్యున్నతికి తార్కాణం. ఐశ్వర్యదాయిని అయిన శ్రీ మహాలక్ష్మిని శ్రీమన్నారాయణుడి సమేతంగా ఆరాధించాలి. శ్రీపీఠాన్ని, శ్రీచక్రాన్ని అధిరోహించే సకల లోక పూజనీయురాలు శ్రీలక్ష్మి. శరన్నవరాత్రులలో మధుకైటభ మర్దినిగా మహాలక్ష్మిని ఆరాధిస్తారు. సుమనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయీ మునిగణవందిత మోక్షప్రదాయిని మంజుల భాషిణి వేదనుతే పంకజవాసిని దేవసుపూజిత సద్గుణవర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదా పాలయ మాం ఆదిలక్ష్మి సదా పాలయ మాం. ఆ సౌందర్య లహరిలో ఆయన మన మనసుని బాగా హత్తుకునేది చెప్తున్నాను అనుకున్నారనుకోండి, దానికి ఒక నాటకీయత కల్పిస్తారు. అంటే మీ కళ్ళ ముందు ఒక చిన్న నాటకం ఒకటి నడుస్తుంది. ఆ శ్లోకం చదువుతున్నప్పుడు అది మీ మనసు మీద చెరగని ముద్ర వేస్తుంది. ఆ ముద్ర వేసినప్పుడు ఉండేటటువంటి లక్షణం ఏంటంటే మీరు కూడా దానిలో అన్వయం అయిపోతారు, దాని యందు తాదాత్మ్యత చెందుతారు. అదే లలిత కళా ప్రయోజనము. సంస్కృతి అని ఒక మాట. సంస్కృతి అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? కళా, సంస్కృతి ఇవి రెండు పక్క పక్కనే ఉంటాయి ఎప్పుడు. కళ అన్న మాటకు అర్థం ఏంటంటే పెరుగునది అని అర్థం. ఒక మనిషిని పెంచడానికి పనికిరాలేదనుకోండి ఆ కళ, అది కళ కాదు. కళ అన్న ముసుగు వేసుకున్నటువంటి దరిద్రం. కళ అంటే అవతల వారి యందు సంస్కృతిని పెంచాలి. సంస్కృతి అంటే ఉత్తమ భావజాలము, మంచి భావాలు మనసులోంచి ప్రకాశిస్తూ ఉండాలి. మనసులో ఏం పుడితే ఏముందండి, ఏది చేశామో అది కదా అని మీరు అనొచ్చు. కానీ మనసులో పుట్టిన భావము విత్తనమైతే మీరు చేసిన కర్మ చెట్టు. విత్తనం కనపడదు,
మనసులో ఏ భావం లోపల గూడు కట్టుకుంటోందో అదే ఒకనాడు చెట్టు అవుతుంది, అదే చేస్తాడు ఏదో ఒక రోజున. ఉత్తమ భావనలు లోపల ఉన్నాయనుకోండి, ఉత్తమమైన కర్మలే చేస్తాడు. అందుకే ఉత్తమమైన భావములను అందించగలిగినది సంస్కృతి. ఆ సంస్కృతి దేని వలన వస్తుంది అంటే కళ వలన. అందుకే రాజోపచారములు అని చేస్తారు పూజ చివర. పూజలో మీరు మనసు అలా పెట్టి ఉంచాలి, కష్టం. మీ మనసుకి కూడా కాస్త విరామం ఇవ్వడానికి, అదే సమయంలో భగవంతుని యందు ఉంచుకోవడానికి రాజోపచారం చేస్తారు. అందులో గీతం శ్రావయామి నృత్యం దర్శయామి అంటారు. గీతం శ్రావయామి అన్నప్పుడు పాట పాడతారు. అది ఏ భాషలోనైనా పాడచ్చు. అప్పుడు ఆ పాట కానీ నృత్యం కానీ ఎందుకు చేస్తారో తెలుసా? మీ ప్రయత్నం లేకుండా మళ్ళీ మనసు భగవంతుడి దగ్గరికి వెళుతుంది, అందుకు తీసుకొస్తారు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, కృష్ణకర్ణామృతంలో కృష్ణ భగవానుడి యొక్క రూపాన్ని వర్ణించాడు లీలాశకుడు. అందులో కస్తూరీ తిలకం లలాటపలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనంచ కలయం కంఠే చ ముక్తావళీం గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి అన్నాడు. ఇప్పుడు ఒక నర్తకి వేదిక మీదకి వచ్చి కస్తూరీ తిలకం అని ఇలా చూపించి, లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం అని నర్తించి చూపిస్తోందనుకోండి, మీకు ఆమె కనపడుతుందా? ఆ పాట వింటూ ఆమె నర్తిస్తున్నప్పుడు కృష్ణుడు కనపడతాడా ఆమెలో? నర్తిస్తున్నది స్త్రీ, కానీ ఆ పాట వింటూ ఆమె ముక్కు చివర ముత్యాన్ని, ఆ కస్తూరి తిలకాన్ని చూపిస్తున్నప్పుడు మీకు కృష్ణుడు దర్శనమవుతాడు. అంటే మీ ప్రమేయం లేకుండా మీ మనసు భగవంతుడి వైపుకు ప్రయాణిస్తున్నది. కళ సంస్కృతిని ఉద్దీపింపచేయుట అంటారు. అందుకు పూజలో కూడా వస్తాయి రాజోపచారాలు. అలా శంకర భగవత్పాదాచార్య స్వామి వారి యొక్క సౌందర్య లహరి ప్రత్యేకంగా మీకు నాటకీయ సన్నివేశం చూపించారు అంటే అది మీ మనసు మీద ముద్రపడవలసిన విషయం అని గుర్తు. ఆ శ్లోకాన్ని మీరు జాగ్రత్తగా చదివితే మీ ప్రయత్నం లేకుండానే మీ మనసు అక్కడికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏదో చూడవలసిన చాలా ముఖ్యమైన విషయాన్ని చూపించడానికి శంకరాచార్యుల వారు అలా చేస్తారు. అంటే మీరు ఆ శ్లోకం చదవడమే ధ్యానం, ఆ శ్లోకం వినడమే ధ్యానం. ఆ శ్లోకం చదివినా విన్నా తద్ధ్యానము చేత మీకు ఏది దర్శనం అవ్వాలో అది చదవడం చేత వినడం చేత దర్శనం అవుతుంది. అయినందువల్ల దాని ఫలితం అది మీకు ఇచ్చేస్తుంది. అందుకే ఈ శ్లోకాన్ని అలా ఇచ్చారు శంకరాచార్యుల వారు. రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రై కవచిభి మొదటి పాదంలో వర్ణిస్తున్నారు. పరుగు పరుగున వచ్చారు. రణీజిత్వా దైత్యులు అంటే రాక్షసులు. రాక్షసుల్ని యుద్ధమునందు జయించి పరుగు పరుగున వచ్చిన వారు ఎవరు వాళ్ళు? మూడో పాదంలో చెప్తారు. విశాఖేంద్రోపేంద్రో, ముగ్గురి పేర్లు చెప్పారు. విశాఖుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. మహాభారతంలో విశాఖుడు నైగమేషుడు అని రెండు పేర్లు. వాల్మీకి మహర్షి కూడా వాడతారు దాన్ని. విశ్వామిత్రుడి వెనక రామలక్ష్మణులు వెళ్ళిపోతుంటే బాలకాండలో పరమశివుని వెనక వెడుతున్న విశాఖుడు నైగమేషుడు అని వర్ణించారు. కాబట్టి విశాఖేంద్రోపేంద్రో ఆయన ముగ్గురిని చెప్పారు. యుద్ధంలో రాక్షసుల్ని గెలిచి వచ్చిన వారు ముగ్గురు. ఎవరు వాళ్ళు? విశాఖ అంటే విశాఖుడు సుబ్రహ్మణ్యుడు, ఇంద్రో ఇంద్రుడు, ఉపేంద్రో ఇంద్రుడి తమ్ముడు శ్రీ మహావిష్ణువు. వెంటనే మనం అంటాం, అదేమిటండి త్రిమూర్తుల యందు విష్ణువు ఉన్నారు కదా, విష్ణు అనుగ్రహంతో కదా ఇంద్రుడు నిలబడతాడు. పైగా లౌకిక మర్యాదలో బంధుత్వాన్ని చూసినప్పుడు శ్రీ మహావిష్ణువుకి మేనల్లుడు కదా సుబ్రహ్మణ్యుడు. నారాయణ నారాయణి, నారాయణ పుంశబ్దం పురుషుడు, నారాయణి ఆడది, హంస హంసిని భార్యాభర్తలు, భైరవ భైరవి భార్యాభర్తలు, రుద్ర రుద్రాణి భార్యాభర్తలు, శంభు శాంభవి భార్యాభర్తలు, శివ శివాని భార్యాభర్తలు, నారాయణ నారాయణి అన్నా చెల్లెళ్ళు. వాళ్ళు భార్యాభర్తలు కారు. నారాయణ అంటే శ్రీ మహావిష్ణువు, నారాయణి అమ్మవారు పార్వతీదేవి. అందుకే ఇద్దరూ నల్లగా ఉంటారు. నారాయణ నలుపు, నారాయణి నలుపు. వాళ్ళిద్దరు అన్నా చెల్లెళ్ళు.
సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శ్రీమాత్రే నమః. కాత్యాయని మహామాయే భవానీ భువనేశ్వరి సంసారసాగరే మగ్నం మాముద్ధర కృపామయే బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసాదం జగదంబికే మనోభిలషితం దేవీ వరం దేహి నమోస్తుతే. ఈ రోజున మనం వ్యాస మహర్షి నుంచి ఏది ధర్మం, సంసారం నుంచి ఎలా విముక్తులు కావాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం. వ్యాస మహర్షి అమ్మ కథలను చెబుతూ ఉండగా వాటిని వింటున్న జనమేజయ మహారాజుకు ఒక పెద్ద సందేహం వచ్చి ఇలా అడిగాడు, ఓ మహర్షి, ఏది ధర్మం, ఏది అధర్మం, ఎవరిని నమ్మాలి, ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి? ఈ సంసారమంతా ఒక పెద్ద పాపకూపం. దీని బంధనాల నుంచి ఎవడూ కూడా తప్పించుకోలేడు. అందుకే కొంతమంది దేవతల చరిత్ర చూసినప్పుడు వారు కూడా ధర్మం తప్పి నడుచుకున్నట్లుగా కనిపిస్తుంది. అలాగే కురుక్షేత్ర యుద్ధంలో కూడా అందరూ ధర్మం తప్పారు. అందులో పాల్గొన్న వారందరూ మహాత్ములే. వారందరికీ అసారతాం విజానంతః సంసారస్య సుమేధసః, సంసార సారము లేనిది అని తెలుసు. అయినా కూడా అందరూ ధర్మం తప్పి నడుచుకున్నారు. ఇలా తప్పుగా నడుచుకున్న మహాత్ముల కథలు వినగానే ధర్మం మీదే సందేహం కలుగుతుంది. ధర్మాన్ని ఆచరించాలనే ఆసక్తి పోతుంది. అందుచేత అసలు ధర్మం అంటే ఏమిటో చెప్పు, దాని స్థితిగతులు ఎలా ఉంటాయో చెప్పు, దాని ప్రమాణం ఎలా ఉంటుందో చెప్పు. జీవుడు పాపరూపమైన ఈ సంసార బంధనాల నుంచి ఎలా విముక్తుడవుతాడు? ఒక ఆప్తుడి మాటను తెలుసుకొని ఇది ప్రమాణం అనుకుంటే అసలు ఆప్తుడనే వాడెవడు? దేహాన్ని ధరించిన ప్రతివాడు అన్ని విధాలుగాను విషయాసక్తుడై ఉన్నాడు. భోగాలు అనుభవించాలనే వాడికే రాగం ఉంటుంది. రాగోద్వేషో భవేన్నూనం అర్థనాశాద సంశయం ద్వేషదసత్యవచనం వక్తవ్యం స్వార్థసిద్ధయే. ద్వేషదసత్యవచనం వక్తవ్యం స్వార్థసిద్ధయే. రాగం వల్లనే ద్వేషం పుడుతుంది. ఒకరి యందు రాగం ఉంది అంటే మరొకరి యందు ద్వేషం ఉన్నట్లే కదా. తన ప్రయోజనం కనుక దెబ్బతింటే కొందరి యందు రాగం పుడుతుంది, మరికొందరి యందు ద్వేషం పుడుతుంది. ద్వేషం వల్ల అబద్ధాలు ఆడటం జరుగుతుంది. స్వార్థం కోసం అలా అబద్ధాలు ఆడటం తప్పనిసరి అయిపోతుంది. ఇది కొంతమంది దేవతలు మహాత్ములు తప్పుగా నడుచుకోవటానికి గల కారణం. ధర్మస్య ప్రథమః పాదః సత్యమేతత్ శ్రుతేర్వచః ద్వితీయస్తు తథా శౌచం దయాపాదస్ తృతీయకః. ధర్మానికి 4 పాదాలు ఉన్నాయని చెప్పింది వేదం. వాటిలో మొదటి పాదం సత్యము, రెండవది శౌచము, మూడవది దయ, నాలుగవది దానం. ధర్మహీనం కృతం కర్మ కథం తత్ఫలదం భవేత్ ధర్మే స్థిరా మతి క్వాపి న కస్యాపి ప్రతీయతే. ఈ 4 లేకపోతే
ధర్మమే నిలవదు. అలాంటి ధర్మాన్ని విడిచిపెట్టి చేసిన కర్మ ఫలాన్ని ఇవ్వదు. ధర్మానికి ఇంత ప్రాధాన్యం ఉంది. ఎవడికి కూడా ధర్మాన్ని ఆచరించాలనే ఒక పట్టుదల లేదు, ఒక ధ్యాస లేదు, ఒక స్థిరమైన ఆసక్తి లేదు, ఉన్నట్టు కనిపించటమూ లేదు. ఉదాహరణకు బలిచక్రవర్తిని తీసుకుంటే ఆయన ఒక మహాదాత, మహాత్ముడు కూడా. అలాంటి బలిని మహావిష్ణువు పాతాళలోకానికి పంపాడు కదా. వీరిలో ఎవరు గెలిచినట్టు, ఎవరు ఓడినట్టు చెప్పు అని తనకు గల పెద్ద సందేహాన్ని అడిగాడు జనమేజయుడు. అప్పుడు వ్యాసమహర్షిల ఒక పెద్ద సమాధానాన్ని చెప్పాడు. నాయన, బలిచక్రవర్తే గొప్పవాడు, అతడే ఉత్తముడు. అందుకే మహావిష్ణువు బలి ఇంటిని కాపలా కాసే ద్వారపాలకుడు అయ్యాడు కదా. నువ్వు ఇప్పుడు చెప్పినట్టుగా సకల ధర్మాలకు సత్యమే మూలం. అయితే సత్యాన్ని పాటించటం దేహాన్ని ధరించిన వారికి చాలా కష్టం. నీటి కాకి ప్రతి తీర్థంలోనూ మునుగుతుంది, అయినా దానికి ఏ ప్రయోజనము కలగదు. అలాగే సత్యం మాట్లాడకుండా ప్రతి తీర్థంలోనూ మునిగినా ఏ ప్రయోజనము ఉండదు. సత్యం మాట్లాడకుండా దక్షిణలు ఎంత ఎక్కువగా ఇచ్చి యజ్ఞయాగాలు చేసినా ఫలం రాదు. సత్యం మాట్లాడకుండా యుద్ధాలు చేసి, మోసాలు చేసి, రకరకాల మార్గాలతో ధనం సంపాదించి దాన ధర్మాలు చేసినా ఫలం రాదు. వీరందరూ సత్యాన్ని మాట్లాడి ఆచరించిన వారికన్నా గొప్పవారు. సత్వగుణం, రజోగుణం, తమో గుణం అనే 3 గుణాలతో కూడిన మాయ ఎంతో బలమైనది. అది బహురూపాలు గలది. మాయతోనే విశ్వమంతా సృష్టించబడింది. మాయతోనే విశ్వమంతా నిండి ఉంది. ఈ కారణంగానే సత్యం మోసంగా కనిపిస్తుంది, మోసం సత్యంగా కనిపిస్తుంది. అందువల్ల సంసార సముద్రంలో మునిగిన వారు సత్యధర్మాలను పాటించడం చాలా కష్టం. విశ్వం 3 గుణాలతో కలిసి రచించబడింది కాబట్టి ఇది దైవధర్మము అని తెలుసుకోవాలి. అయితే సత్యాన్ని ఎవరు సాధిస్తారు అంటే వైకానసాచ్యమునయో నిస్సంగ నిష్ప్రతిగ్రహ సత్యయుక్త భవంత్యత్ర వీతరాగగతతృషః. వైకానస మహర్షులు ఎలాంటి సంగము లేనివారు, ఏ పదార్థాన్ని దానంగా పుచ్చుకోనివారు, సత్యాన్ని ఆశ్రయించి ఉన్నవారు, అభిమానాన్ని మోహాన్ని విడిచిపెట్టినవారు, ఆశలను రాగాలను విడిచిపెట్టినవారు, జితేంద్రియులు మహామునులు మాత్రమే సత్యధర్మాలు పాటిస్తారు. అందుకే మహాత్ములను ఆశ్రయించాలి. మహాత్ములను ఆశ్రయిస్తే సత్యధర్మాలను పాటించి పాపాలు పోగొట్టుకుంటారు. మాయను తెలుసుకొని బయటపడి తరిస్తారు. మానవుడు సద్గురువును మహాత్ములను ఆశ్రయించకపోతే అనేక రంగుల మాయతో కప్పబడిన ఈ సముద్రాన్ని దాటలేడు. ఇందులో గిరిగిరా తిరుగుతూనే ఉంటాడు. సంసారి కావటం వల్ల మోసం తప్పనిసరిగా చేయవలసి వస్తుంది. దానివల్ల తప్పనిసరిగా పాపం వస్తుంది. మానవ దేహం ధరించి మాయ చేత మోహించబడిన వారికి ధర్మం పట్ల ఆసక్తి ఉండదు. మనస్సు ఇంద్రియాల వెంటే పరుగులు తీస్తూ ఉంటుంది. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము అనే గుణాలు ఇది మంచిది, ఇది చెడ్డది, ఇది మంచి పని, ఇది చెడు పని అని తెలియకుండా చేస్తాయి. దీనికి తోడు డబ్బు రాగానే నా అంతటి వాడు లేడు అనే గర్వం ఒకటి పెరిగిపోతుంది. దాంతో ఆశ, తృష్ణ, దైన్యము, దంభము, అసూయ మొదలైనవన్నీ పుట్టుకొస్తాయి. వీటన్నిటికీ మూలం మోహమే. ఇలాంటి దుర్గుణాలన్నీ పుట్టుకొని వస్తుంటే సంసారి వీటి నుంచి బయటపడలేడు.
వీటికి వసుడై క్రమక్రమంగా పతనమైపోతూ ఉంటాడు. కనుక మనస్సు పరిశుద్ధం కావాలి, న్యాయంగా ధనాన్ని సంపాదించాలి, అరిషడ్వర్గాన్ని జయించాలి. లేకపోతే చేసిన పనికి ప్రయోజనం ఉండదు, అంతా వృథా అవుతుంది. అందుకే పండితులు ఇలా చెప్తారు, ఏ పనైనా చెయ్యాలి అనుకునేవాడికి వాడి దేహం పవిత్రంగా ఉండాలి, వాడి ధనం పవిత్రంగా ఉండాలి. అంటే అది న్యాయంగా సంపాదించినదై ఉండాలి. వాటితో పనిని చేయించేవాడు కూడా పవిత్రంగా ఉండాలి. అప్పుడే వాడు చేసిన పనికి ఫలం లభిస్తుంది, లేకపోతే విపరీత ఫలం లభిస్తుంది. తనకు అభివృద్ధి కలగాలని, శత్రువులకు కీడు కలగాలని కోరుకునేవారు తమలోని గుణాలను పరిశీలించుకుంటూ పవిత్రులుగా ఉండాలి. అప్పుడు వారు చేసిన కర్మకు ప్రయోజనం లభిస్తుంది. దేశము, కాలము, క్రియ, ద్రవ్యము చేసేవాడు, చేయించేవాడు. మంత్రాలు పవిత్రంగా ఉండాలి. అప్పుడే చేసిన కర్మకు లేదా యజ్ఞానికి సంపూర్ణంగా ఫలం దక్కుతుంది. ఇక రకరకాల జీవుల మధ్య విరోధం ఎందుకు వస్తుంది అంటే 3 గుణాల వల్ల జీవులు పుట్టారు కనుక విరోధం వస్తుంది. అలాగే సంసారంలో జీవుడెందుకు అహంకారంతో ప్రవర్తిస్తున్నాడు అంటే అహంకారం నుంచే సంసారం పుట్టింది కనుక సంసారంలో రాగం లేనివాడు పుట్టడు. అందరూ రాగద్వేషాలతోనే ఉంటారు. అన్ని యుగాలోని వారి అలాగే ఉంటారు, అన్ని యుగాలలో కూడా. అయితే ఏ యుగంలో అయినా ఒక ధర్మాత్ముడు పుట్టాడంటే దానికి పూర్వజన్మలో గొప్ప పుణ్యం చేసుకోవటమే కారణం. సజ్జనులకు ఎప్పుడైనా ఎక్కడైనా సత్యయుగంగానే ఉంటుంది, మధ్యములకు మధ్యయుగంగానే ఉంటుంది, చెడ్డవాళ్ళకి ఎప్పుడు కలియుగంగానే ఉంటుంది. కనుక ఎప్పుడూ మంచి ఆలోచనలే చేయాలి, మంచి విషయాలే మాట్లాడాలి, మంచి పనులే చేయాలి, మహాత్ములను ఆశ్రయించాలి. అప్పుడే సంసార బంధనం నుంచి విముక్తులు కావటం జరుగుతుంది. మాయను దాటగలిగే దారి కనిపిస్తుంది, శక్తి లభిస్తుంది. ఇదే గురురూపిణి అయినటువంటి జగన్మాత అందరికీ బోధించిన ఉపదేశము అని చెప్పాడు వ్యాస భగవానుడు. అందుచేత అందరూ ఈ ఉపదేశాన్ని అందుకొని ఆచరించి తరించండి. అమ్మ మిమ్మల్ని పూర్ణంగా అనుగ్రహించుగాక అని ఆశీర్వదిస్తూ శ్రీమాత్రే నమః.